త్రిపుల్ ఆర్కు వ్యతిరేకంగా నిందితుడిని బహిరంగంగా వెనకేసుకురావడానికి కారణం ఏంటో ఎమ్మెల్యే రాము ప్రజలకు చెబితే బాగుంటుంది. ఇకపోతే ఈ కేసులో ప్రస్తుతం తులసి గుంటూరు జైల్లో ఉన్నాడు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో తప్పుడు వైద్య నివేదికలు ఇచ్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారంటూ నమోదైన కేసులో ప్రభావతికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కస్టడీలో ఉన్నప్పుడు తన పాదాలపై దారుణంగా కొట్టారని రఘురామకృష్ణరాజు స్పష్టంగా చెబుతున్నా కాలు వేలు విరిగిన ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్స్రే తీశారని హైకోర్టు తప్పుపట్టింది. తప్పుడు నివేదికలు ఇవ్వటం ద్వారా రఘురామను అంతమొందించేందుకు పన్నిన కుట్రలో ఆమె భాగస్వామి అయ్యారని సిఐడి చేసిన వాదన సరైనదేనని, అందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. డాక్టర్ ప్రభావతిని, సునీల్ కుమార్ను పోలీసులు ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు అనేది $1 మిలియన్ ప్రశ్న.